చెప్తే బాగుండు కబ్జాల గురించి. హలో, హలో, నమస్తే సుదర్శన. నమస్తే. నా పేరు మహేష్ గాడ్సేనే, ఉన్మాది నా పేరు అనమాట. అదే చిన్న ముచ్చటదాన్ని ఫోన్ చేసింది మీకు లైవ్లో. హలో, ఈ సౌట ముఖం ఫిటేసుకున్నాడు సన్నాసి, ఫిటేసుకున్నా లైవ్ ఇప్పుడు ఫోన్. ఇదో బతుకు ఇడో మళ్ళీ జర్నలిస్ట్ పిక్తాడు ఇక తెలంగాణ. ఇప్పుడు అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. మార్పు కోసమే బీజేపీలో చేరినని ఆయన చెప్పిండు. కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్న తమిళ ఐడెంటిటీని వదులుకోరని అన్నామలై చెప్పి రాజీనామా చేసి టాటా బాయ్ బాయ్ చెప్పింది. వాళ్ళు కూడా సరే బాబు ఇక నీ పనులు చేయి మా పనులు చేసాను పిక్కోరు. సున్నా అయిపోయారు అక్కడ తమిళనాడులో. ఇక ఇప్పుడు మా చింతపండు పేపర్, చింతపండు అట ఇలా ఎంతనే డేటు 13 తారీఖు వస్తున్నట. 13 తారీఖు అమెరికా నుంచి చింతపండు ఇండియాకు వస్తున్నట. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాడు వార్తలు నమస్తే ప్రజలారా నేను మీ చింతపండు నన్ను ఎప్పుడైతే చెప్తాడో ఆ రోజే మనం బాధితుడిని తీసుకుపోయి భూ కబ్జా బాధితుడు సీన్మార్ మల్లన్న పేసి వీరమ్మల అనిగాడు పేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేసిండు. దానికి సంబంధించిన వివరాలతో ఈ చింతపండు నవీన్ అనే ఈ లుచ్చనాకుడు దగ్గర పోయి దాని సంగతి ఏదో తెలుద్దాం. ఇంకోటి నిన్న వచ్చేజానే అంటాను ఇద్దరు రాజు చెప్తా. అమ్మో పత్తి గింజలు ఇయో ఎట్లు తెలుసా, కషాయోడు వచ్చి సాదుకుంటా అని చెప్పినట్టున్నది. ఇప్పుడు ఓ గొర్రె ఉన్నది, ఓ రైతు కాసుకుంటాడు. ఆయన ఏమనుకుంటే సాదుకునేటోళ్లకు అమ్ముతా అంటున్నా. ఆయన గొర్రెని కోసుక తినేటువంటి అమ్మని అంటున్నాడు. మల్లిగాడు టీఆర్పీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మేము చదువుకుంటాం అంటారు. నమ్మినోడు మీరు ఆగమైంది. ఎందుకంటే ఆడు కషాయోడు. మల్లిగాడు ఆ టీఆర్పీ పార్టీ వాడు కషాయోడు. భూముల విషయంలో ఈ వచ్చే జానయ్య గారు ఇగో గిట్లా రోడ్ల మీదకి వస్తే జనాలు నవ్వుతారు నవ్వుతురు. ఈ పోరాటము నీ క్యూన్యూస్ ఆఫీస్ దగ్గర చేయాలి. క్యూన్యూస్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఈ పోరాటం ఎవరి మీద చేయాలి? మీ మీద మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీ దాంట్లో ఉన్నోడే కబ్జాలు చేస్తాడు పేద ప్రజలది. మళ్ళీ సిగ్గు లేకుండా మీరు అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. డబల్ రిజిస్ట్రేషన్ అనలేనకట అని చెప్పా. వీరమ్మల అడిగానికి ఎట్లా డబల్ రిజిస్ట్రేషన్ అయింది? ఒకటే భూమి. ఎవడో బ్రోకర్ గాడు ఎంఆర్ఓ చేసినోడు, ఇప్పుడు నాలా కన్వర్షన్ చేసిన బ్రోకర్ వాడు. ఇక చూడరా పత్తి గింజలు అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? బీసీ బిడ్డపై కక్ష సాధింపులు ఏంది? సూర్యాపేటలో కాకీల అరాచకం. టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చే జానయ్య అరెస్టు. బగ్గువన్న టీఆర్పీ శ్రేణులు. జానయ్యకు ఏం జరిగినా సర్కార్దే బాధ్యత టీఆర్పీ చెప్తుండు. ఇక మాధవి రజని తర్వాత సూర్యాపేటలో అక్రమ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా గలం ఎత్తిన టీఆర్పీ. ఎస్, ఈ కషాయి ముఖం వల్ల చెప్పు. కషాయోడు వచ్చి అక్రమంగా హైదరాబాద్ నడిపోటున అబ్దుల్లాపూర్ మెట్లో మీరు మాత్రం పేద ప్రజల భూములు కబ్జా చేస్తారు, పేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేస్తారు. కానీ మీరు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పేసి ధర్నాలు తీశారు. ఇది ఎట్లా న్యాయమరా? మా సుదర్శన్ గారు లైవ్లో కాల్ తీసుకుంటాను, నేను కూడా అందుకే లైవ్లో కాల్ తీసుకుంటున్నా. ఇది ఎత్తాడు ఇటు సౌట. ఈయన వట్టే జానే అట్లా అక్రమ రిజిస్ట్రేషన్ల పైన ఈ సుదర్శన్ గారు పెద్ద కబ్జా కోరుడు. ఈడు కూడా కబ్జాలు వేసి ఈడు చాలా మందురు, ఆ పరమేశ్వరగాడు అని పిఏలు, ఈడు ఆ నవీన్ గాడు అంత దొంగ కొడుకులే, అంత కబ్జా కోర్ల పార్టీ అది. మళ్ళీ కబ్జా చేసే మొత్తం బీసీలే. ఈ సుఖమైన సంవత్సరాలు మంది కబ్జా ఇగో ఎత్తాడు. రింగ్ అవుతుంది వాడు ఎత్తాడు సౌట. ఈయన పిరికి మోకాలన్నా చెప్పు, పిరికి నా కొడుకు, లంగ కొడుకు. ఇడు పెద్ద లంగ కొడుకు, మామూలు లంగ కొడుకు కాదు. చెప్తే బాగుండు కబ్జాల గురించి. హలో, హలో, నమస్తే సుదర్శన. నమస్తే.
నా పేరు మహేష్ గాడ్సేనే, ఉన్మాది నా పేరు అనమాట. అదే చిన్న ముచ్చటదాన్ని ఫోన్ చేసింది మీకు లైవ్లో. హలో, ఈ సౌట ముఖం ఫిటేసుకున్నాడు సన్నాసి, ఇది చేసుకున్నా లైవ్ ఇప్పుడు ఫోన్. ఇదో బతుకు ఇదో మళ్ళీ జర్నలిస్ట్ పిక్ అడిగా తెలంగాణ ఇప్పుడు సౌట ముఖం సేపు. ఇప్పుడు ఏమి రాస్తుంది అసలు ఇట్లా తీసుకొచ్చి ఇగో చెప్పన్నా ఏం జరిగింది, నీకు అదే అడుగుతున్నా, నాకు చెప్పవైతే ఏం జరిగిందో నీ కూడా చెప్తున్నావు, నీ కూడా చెప్తున్నావు కదరా పై సిగ్గిదప్పిన గారిది. ఈయన అక్రమ రిజిస్ట్రేషన్ల పైన ప్రశ్నించాలంటే గలం ఎత్తాలంటే టీఆర్పీ పార్టీలో ఎవరికి అర్హత లేదు, అందరు దొంగ కొడుకులే, అందరు కబ్జా కోరలే. ఆ క్యూనిస్ ఆఫీస్లో ఎవరు వాడు కబ్జా చేయడం ఒక్క పేరు చెప్పు. గీడు కెమెరామ్యాన్ కూడా కబ్జాలు చేస్తారా, మా నవీన్ గారు కూడా కబ్జాలు చేసింది. మల్లిగా అని పేరు చెప్పి కోట్లు కోట్లు వసూలు చేసారు పేద ప్రజల కాడ కొడుకులు. ఆయన ఆఫీస్ మొత్తం కబ్జా కోరలే. ఈ కొడుకులు చెప్తారు పతితులు లెక్క, మేము పతివతలు అమ్మా, మా అంత పతివతలే లేవండి. మన ధైర్యం ఎందుకు లేదా, మన ధైర్యం ఎందుకు లేదు చెప్పి. మరి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కబ్జాల గురించి మాట్లాడే దమ్ము దానికి చింతపండు నవీను రేపు రారా, రేపు వచ్చి ఓ వీరమ్మలు అనేటోడు కూడా నాకు తెలియదు, వాడు ఏ కబ్జాలు చేయలేదు, వాడు మా పార్టీ కాదని చెప్పు, నీకు దమ్ముంచి చూద్దాం. సన్నాసి నా కొడుక. ఇక సూర్యాపేటలో కాకీలట మరి అరాచకాలు చేసినట, ఈ అరాచకాలు కనిపిస్తారు. ఇక మా జానున్నకి చెప్తున్నా, నువ్వు ఎప్పుడు ఆ పార్టీకి వెళ్ళి బయట పడతావు అప్పుడు నీకు ఇల్లు వస్తుంది. ఆంధ్ర అయిపోయారు అలాగే, నువ్వే లాస్ట్ పీకాల్సింది. నువ్వు ఒక్కరి విక్తే పని అయిపోతుంది. ఓయమ్మ ఇంత మీరు ఎంత పద్ధతి లెక్క రాస్తున్నారు పేపర్లా. ఈ రాసేతోనికి సిగ్గున్నా, ఎవరు రైట్ రాస్తాడు మనకైనా సిగ్గుందా? నేనేం రాస్తున్నా ఏం రాయాలని సోయిందా దానికేమన్నా? ఇగో ఆశలు ఆవిరేనట, వానాకాలం రైతు భరోసా లేనట్లే అట, రాష్ట్ర సర్కారు నుంచి లేని సానుకూల సంకేతాలట, కేసీఆర్ ప్రభుత్వంలో టంచన్గా రైతు బంధు నిధులట, సీజన్ ప్రారంభంలో నగదు జమ చేసిరట, రబీ సీజన్ డబ్బులే వేరి రేవంతట, ఖరీఫ్ పైసలు కష్టమైన ప్రభుత్వ వర్గాలు, దిక్కు తోచని స్థితిలో అన్నదాత. ఇప్పుడు ఏమంటాడు, కేసీఆర్ ప్రభుత్వంలో టంచన్గా రైతు బంధు నిధులు వచ్చినాయి అంటాను. ఇప్పుడు కొడుక టీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్న చింతపండు నవీన్ గాడు, లేదంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కండువా వేసుకొని మా మలిగారికి ఫోటో పెట్టాలి. వాళ్ళు ఏమంటాడా, ఆశలు ఆవిరైపోయినాయి, వానకాలం రైతు భరోసా లేనట్టే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు టించన్గా పడేదట. ఎవర్రా వాడు అన్నంతంతా మంచి కాదు రమ్మని అప్పట్లా. అది నిజమా ఇది నిజం, ఏది నిజం రా మల్లేశా చెప్పురా చింతపండు వారే రే, ఇది నిజమా అది నిజమా? ఏదో నిజం ఉంటుంది కదరా, అది కథ. ఇక ఆశల సొంతింటి కలటనే, అంతులేని ఎదురు చూపులట, కాగితాల్లోనే ఇందిరా మిల్లట. ఇప్పుడు ఇందిరా మిల్లుకి అర్థలేరా, ఈడబ్బం వేసిండు ఈడబ్బం వేసిండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిండు, ఇట్లా పెట్టిండు మొఖాలు. ఇంకా ఇట్లా ఇప్పుడు మా సుదర్శన్ కానీ ముఖం, అయ్యో లొల్లి పాడు కానీ ఎందుకురా ఇలా పంచాలని ఎందుకు పోతుంది అనుకుంటున్నాడు. అబ్బో అదొక్కటి అసమ్మతి వచ్చిందట, జీతాలు తెరట, గాథ ఇన్నేకు ఊట లభిస్తట. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి న్యాయస్థానం కొద్ది రోజుల క్రితం ఉపా చట్టం కింద ఆయన మీద కేసు వేశాడు. అనారోగ్య కారణాల రీత్యా కోర్టులో గాది బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే షరతులతో కూడిన 2 నెలల బెయిల్ మంజూరు చేసినట్ట. మరి అదొకటి వార్త. పాపం ఆయన మరి ఏం చేసిన, ఇప్పుడు దేశంలో మావోయిస్టులే లేరు అయిపోయారు అంటారు. ఇప్పుడు ఈ ఉపా చట్టం దేనికాయ పాపం, అసలు చేసిండా చేయలేదు ఏం కథో తెలుస్తలేదు. ఆయన చూస్తేనేమో ఇంకో రకంగా ఉంది, ఆయన పరిస్థితి ఇంకో రకం ఉంది. నిన్నమన్నే తల్లి చనిపోయినట్టుంది, ఇంకేమైనట్టుంది. ఆరోగ్య సమస్య వచ్చి మళ్ళీ బెయిల్ అట. అసలు మ్యాటర్ ఏంటంటే దేశంలో ఇప్పుడు మావోయిస్టులు లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నా పెద్దగా యూజ్ ఏం లేదు కదా. మావోయిస్టులే ఆల్మోస్ట్ అంతమైన మీరే చెప్తుంటారు. అంత మా రగ్గాను పుణ్యమే. ఆయన ఏమన్నా నలుకున్నారా ఆయనకి?
దీని గురించి మాట్లాడరా మా మల్లిగాని కబ్జాల గురించి రగ్గా నలికుట్టాడు రే దాని గురించి మాట్లాడితే నువ్వు మునగాని అప్పుడు ఉం? కావాలంటే డాక్యుమెంట్లు ఇస్తారా నేను లెల్లే ఉంది తెలంగాణ హక్కులు కాపాడండి అంటున్నాను ఇక ఈయన అరెస్ట్ చేసిరట ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా కాదు ప్రశ్నిస్తే చంపేస్తారు ఆ? చింతపండు గారిని అడిగి చెప్తాడు ఎట్లా అయిందని చెప్తాడు అంతే ఇక రైతు బంధు పడదంటాడు ఇలా ఇంత మించి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు మరి ఆ మీటింగ్లకి అన్ని మాట్లాడిండా మరి అని ఏమైనా రాసిన అడేవాడు వాందో పేపరు వాందో కథ చిన్నపిల్లలు మీనాలు ఉంటే చెప్పురి డైపర్ లెక్క పంపిద్దాం అని పేపర్ పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు ఈ అన్నగారు డైలాగు 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 ఇంకా రైతన్నల గొంతు కోసిన రైతు భరోసా 3 ఎకరాల రైతుల పుట్టగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు పంగనామాలు నిట్టూరుస్తున్న అన్నదాతలు వెబ్సైట్లో మాయాజాలం బ్యాంకు ఖాతాల్లో శూన్యం ఎక్కడికెళ్ళాయి ఈ నిధులు సీజన్ మారిన జాడలేని యాసంగి సాయం రేవంత్ సర్కారుపై కుట్రలు తెంచుకుంటున్న ఆగ్రహం అని చెప్పేసి ఇది ఒక వార్త వేసావు రైతు బంధు పడ్డా అదే మీకు ఇక పోయిన పంట వేయింది కదా దేవుని దండం పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ పంట కడుగురి 2 ఎకరాలు పడేది ఆడికే గొప్ప పరాదు ఇక మా కాడ పైసలు లేవు మరి ఇంకా సిరా చుక్క అవసరానికి మించి ఆండ్రాయిడ్ వద్దు నిర్దాక్షిణ్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఎందుకంటే మాటల విస్ఫోటనం నిరంతరం విరుచుకు పడదు గూడు కట్టుకున్న నిజాలన్నీ దోసిట నింపేసుకొని విసిరే అమ్ముడు పోయిన మనం అన్నింట హక్కు కోల్పోయాం మిగిల్చుకున్నది ఏది లేదు ఇప్పుడు ఉషోదయాన పితికిన పాలొదిలి పాల పౌడర్ ప్యాకెట్ కాఫీతో నిద్రలేస్తున్నాం కుక్కర్లో ఉడికేసిన గుప్పెడు మెతుకులను సర్దేసుకొని వెళ్తున్నాం మనసు విప్పి మాట్లాడే లేఖల్ని సప్త సముద్రాల అవతల పాతి పెట్టి ఆండ్రాయిడ్లతో ఆ జీవనం కొనసాగిస్తున్నాం అవసరానికి మించి ఆండ్రాయిడ్ వద్దు ఆచరణకు రావాలి ఆలోచన ముందు అని ఫోన్లు అంటే వాడకలే బాగా రాసిరు జనాలతో జనం మాట్లాడుకుంటారట మరి జనం ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి